ఎం అంటే ఎర్ర తామరలా ఉంది అంటే ఎప్పుడూ ఎర్రగా ఉంటుందా? ఎప్పుడూ ఎర్రగా ఉంటే నారాయణి నల్లగా ఉంటుందని ఎలా చెప్పారు? ఆమె నల్లగా పుట్టింది కాబట్టి కాళీ అని పేరు పెట్టిన నారదుడు ఎలా చెప్పాడు పార్వతీదేవి గురించి? కాళీ అని శంకరుడు ఎందుకు పిలిచాడు? మరి గౌరీ అని పసుపు తెలుపు ఎరుపు వర్ణములలో గౌరిగా ఎలా వచ్చింది? అక్కడేమో పసుపు తెలుపు ఎరుపులా, లలితగానేమో ఎరుప, నారాయణిగా నలుప, దుర్గగా ఆకుపచ్చ. మరి ఇన్ని రంగులు ఉన్నాయంటే ఆవిడకి ఏ రంగు లేదు కదా. అసలు ఏ రంగు లేని దానికి ఏ రంగు లేదని చెప్పకుండా తామ్రాంభోజం ఎర్రగా ఉందని చెప్పడం ఎందుకు? అంటే నల్లగా అంటే బాగుండదనే. ఆవిడికి అసలు రంగే లేనప్పుడు అసలు ఆవిడ రంగుల పట్ల ద్వేషభావం ఎందుకు పొంది ఉంటుంది? అసలు ఆవిడికి అలాంటివి ఏమి ఉండవు, మనకుంటాయేమో కానీ. దాంట్లో ఆలోచించవలసినది, ధ్యానించవలసిన విషయం ఒకటి ఉన్నది. ఏమిటది అంటే, ఆమె ఎర్రగా ఉన్నది అన్న మాటకి అంటే నేను